హాయ్, వెల్కమ్ టు బ్లూ లోటస్ ఛానల్. ఈరోజు మనం 3 మినిట్స్లో టాప్ కటింగ్, పంజాబీ డ్రెస్ టాప్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ని మొత్తాన్ని 2 మీటర్స్ అయినా 2.5 మీటర్స్ అయినా ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మొత్తం 4 లేయర్స్ వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేయాలండి. ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్. ముందుగా మనం లైనింగ్ నేను ముందుగానే ప్యాటర్న్ అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి మెజర్మెంట్తో పాటు. ఇలా మనం పేపర్ కటింగ్ పైన ప్యాటర్న్ అనేది నా మెజర్మెంట్స్తో పాటు రెడీ చేసి పెట్టుకున్నా. సో దట్ మనం ప్రతిసారి మెజర్మెంట్తో పాటు కటింగ్ చేయడానికి టైం వేస్ట్ అవ్వకుండా ఇలా ఒకేసారి ప్యాటర్న్ రెడీ చేసి పెట్టేసుకుంటే మనకు పని ఈజీ అయిపోతుందండి. ఈ పేపర్ అనేది పైకి రాకుండా గాలికి నేను అనేది దానిపైన వెయిట్ అనేది పెట్టేశాను. ఇప్పుడు మనం ఆ పేపర్ ఎలా ఉందో ఆ పేపర్ కటింగ్తో ప్రకారంగా మనం లైనింగ్ పైన మార్కింగ్ వేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత పేపర్ అనేది రిమూవ్ చేసేసి మనం మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. ఇలా చేస్తే ప్రతిసారి మెజర్మెంట్స్ అనేది చేంజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎందుకంటే మనం ప్యాటర్న్ రెడీ చేసేటప్పుడే మొత్తం అంతా పర్ఫెక్ట్గా రెడీ చేసుకుంటాం కాబట్టి. ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసిన తర్వాత మనం ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసి కట్ చేసుకోవడమే. ఇంకా అంతే, పంజాబీ డ్రెస్ టాప్ కటింగ్ రెడీ అయిపోయినట్లే. దీన్ని మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా నెక్, తర్వాత షోల్డర్స్ అండ్ సైడ్ జాయింట్స్, హ్యాండ్స్ కట్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. టాప్ రెడీ అయిపోతుంది. సేమ్ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పరుచుకోవాలండి 4 ఫోల్డింగ్స్లో. దానిపైన మన లైనింగ్ అనేది వేసేసి ఈ విధంగా కట్ చేసుకోవడమే. గుర్తుంచుకోండి, డెఫినెట్గా మాత్రం మన లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఖర్చు కొంచెం ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ కట్ చేసేసుకోవచ్చు, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మన టాప్ అనేది స్టిచ్ చేయడానికి రెడీ అయిపోయినట్టేనండి. మనం నెక్ ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.